महाराज की जय, श्री गुरुदेव दत्त की जय। ఈరోజు మంచి మాట కార్యక్రమంలో మనం ఎవరికైనా సహాయం చేస్తున్నామా అనే విషయం మీద మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో ఒక వీడియో చాలా వైరల్ అయ్యింది అంబానీ వాళ్ళ పెళ్లి గురించి. చాలామంది కూడా చెప్పారు. అయితే మన ఫాలోవర్స్ కూడా ఇది చూస్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంబానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి, అంటే వాళ్ళ పెళ్లి గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి అంత అవసరమా, అంత డామ్ అని చేశారు, అది ఉంటే పేదవాళ్లకు పనికొస్తుంది కదా, పేదవాళ్ళకు భోజనం పెట్టచ్చు కదా, ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నిజంగా అనేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, మనకెందుకు? మరి వాళ్ళకంటే డబ్బులు ఉన్నాయి, ఎంజాయ్ చేశారు. మరి మనం డబ్బులు లేని వాళ్ళం కూడా ఒక ఇంట్లో చిన్న శుభకారం అన్న ఆఖరికి ఒక అంటే మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఇట్లా చిన్న చిన్న మధ్య తరగతి కంటే బిలో యావరేజ్ వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళ ఇంట్లో తన పిల్లలకి కూడా ఏదైనా చిన్న ఫంక్షన్ వస్తే అప్పైనా చేసుకొని చేస్తున్నారండి. అంత ఆర్భాటంగా చేయాలనుకుంటారు కదా. మరి అన్ని వేల కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు అనుకోరా నిజంగా నా పిల్లాడి పెళ్ళి బాగా జరగాలి అని, అందరినీ పిలుచుకోవాలి అని ఉంటుంది కదా వాళ్ళకి కూడా. మరి మనం ఎందుకు వాళ్ళని విమర్శించాలి? నిజంగా మాట్లాడితే చాలా విమర్శిస్తూ ఉంటాం. వాళ్ళకి అంత చీరలకి ఇంత అంట, ఆ చీర ఎంత ఖరీదో తెలుసా, ఆ నెక్లెస్ ఖరీదు ఎంతో తెలుసా, ఎంతైతే మనకెందుకు, వాళ్ళు పెట్టి పుట్టారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. దాన్ని చూసి మనం ఎందుకు ఏడవాలి అంటే మనకు లేక అదొక ఏడుప అన్నట్లాగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం వాళ్ళ గురించి చేయకూడదు. ముందు మనం ఏం చేస్తున్నాం, ఇతరులకు సాయం చేస్తున్నామా, వాళ్ళు పోనీ వాళ్ళే అనుకున్నాం, కరెక్టే అనుకున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? ఏమి చేయట్లేదే. ఎందుకంటే ఎవరికి మనం హెల్ప్ చేయట్లేదు. ఆఖరి మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా మనం ఒక 500 రూపాయలు అడిగితే ఇప్పుడు లేవు పద్దాక నన్ను డబ్బులు అడుగుతావా అనుకునే స్థితే. మరి మనలో దానగుణాలు లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఉండాలనుకోవడం కూడా తప్పే కదా. కాబట్టి నీలో ఆ దానగుణాలు అధికమైతే అప్పుడు నువ్వు ఒకరి గురించి అన్నానికన్నా కొంచెం ఏమన్నా రైట్స్ ఉంటాయి. మనం ఏమీ లేని వాళ్ళం, అంటే ఎవరికి ఏ దానం చేయని వాళ్ళం, ఎవరికి ఏ సహాయం చేయని వాళ్ళం, మనం ఎదుటి వాళ్ళ గురించి ఆ విమర్శించే హక్కు, ఆ రైట్స్ మనకు లేవండి నిజంగానే. అని మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీదే, మన దృష్టి అంతా ఎదుటి వాళ్ళ మీదే. నేనేం చేయాలి, నేను 10 మందికి ఏం చేయాలి, లేదా నా ఇంట్లో నేను ఏం చేయాలి, లేదంటే నా బంధువులకి ఏం చేయాలి, నాకు ఫ్రెండ్స్కి ఏం చేయాలి, వాళ్ళకి మంచి చేస్తున్నానా లేదా అని మనం ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళు పెళ్ళాలా చేసుకున్నారు, వాళ్ళ ఖర్చులు పెట్టారు, వాళ్ళంతా పెద్ద గిఫ్ట్లు ఇచ్చారు, వాళ్ళ గురించే కాదండి. ఇంకా కొంచెం ఉన్నవాళ్ళు కూడా పెద్ద కొంచెం వెండివి ఇస్తే వెండి గిఫ్ట్లు వీళ్ళకి అవసరమా అంటారు. ఇంకేదన్నా కొంచెం మంచి గిఫ్ట్లు ఇస్తే చూడు గిఫ్ట్లకే పెట్టారు ఇంత, వీళ్ళకి అవసరం అంటారు. వాళ్ళ అవసరం వాళ్ళదండి. ఒకరిని విమర్శించే హక్కు మనకు లేదు. నీకుంది, నీకు లేదు, నువ్వు చేయరా, వాళ్ళకు ఉంది, వాళ్ళు చేశారు. మరి మనం ఎందుకు వాళ్ళ గురించి మరి అట్లా మాట్లాడి మనం 10 మందికి చెప్పి వాళ్ళని అల్లరి చేయడం కరెక్ట్ కాదండి. మనం ఎప్పుడు గొప్పగా ఉన్నత భావాల్లో ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైన ఆలోచనలు ఆలోచించాలి తప్ప మనం ఎప్పుడు చాలా లేఖీగా ఆలోచించి వాళ్ళని వెళ్ళి మనం విమర్శించే ఆ తత్వం మనం ఉన్నంత వరకు మనం ఏమి చేయలేమని, అంటే ఆ దానగుణం మనలో లేదు. ఎదుటి వాళ్ళకు ఉండాలని మనం ఎందుకు కోరుకోవాలి కదా. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ మనం ఎవరు చేసుకుంటారు, వాళ్ళందరినీ మనం ఆ విమర్శ మానేసి వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోనంటే మన మనసు చాలా హాయిగా ఉంటుంది. దాని మూలన వాళ్ళేం బాగుంటారు, అమ్మనే వాళ్ళే కాదు కదా, అలాంటి వాళ్ళు అందరూ చాలా హాయిగా ఉంటారు, వాళ్ళు బాగుంటారు సరదాగా. వాళ్ళ గురించి అని మన ఆరోగ్యమే మనకి బీపీలు షుగర్లు తెచ్చుకొని మనమే ఆలోచించుకొని మన ఆరోగ్యమే నాశనం చేసుకుంటాం, కానీ వాళ్ళకి ఏమీ కాదు. కాబట్టి మనమందరం భగవద్భక్తిలో చక్కగా మంచి మాటలు వింటూ విమర్శించే ఆ యొక్క గుణాలు లేకుండా మనం ఆ యొక్క సాత్విక గుణాన్ని పెట్టుకొని మనం ఉంటే చాలా బాగుంటుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.